అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో ఆగస్టు 9వ తేదీన ఆర్జికర్ ఆసుపత్రిలోన పీజీ జూనియర్ డాక్టర్ మౌనితపై అత్యాచార ఘటన నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఈ ఘటనను నిరసిస్తూ ఈరోజు ఆలూరు పట్టణ కేంద్రంలో కూడా అనేక కళాశాలల నుండి విద్యార్థుల ద్వారా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశంలోన మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతుంది. దాంతోపాటు 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా నేటికి అమ్మాయిలకి రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి మేము ఈరోజు డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈరోజు ఈ ఘటన నిరసిస్తూ 3 ఏళ్ళ చిన్నారి నుంచి 60 ఏళ్ళ ముసలిల అవ్వ వరకు ఈరోజు రోడ్ల ద్వారా రోడ్లు ఎక్కేసి ఈరోజు వీ వాంట్ జస్టిస్ అంటూ ఈరోజు మౌనితపై అత్యాచారం పాల్పడిన వారికి శిక్షించాలని చెప్పేసి ఆ ఘటనలోన ఒకరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈరోజు ఈ యొక్క ఘటనని గతంలో జరిగినటువంటి నిర్భయ ఘటనతో పోలుస్తూ ఈరోజు మనము చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అవుతాయి. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతే చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే ఏదైతే నిర్భయ చట్టాలు ఉన్నాయో వాటిని ఇంకా కఠినంగా అమలు చేయాలని చెప్పేసి నేను డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.